హాయ్ దోస్తులందరికీ నమస్కారం. నేను మీ అనిల్ నాయక్. ఈరోజు అయితే మా ఇంట్లో పండుగ వేస్తున్నాం, పీర్ల పండుగ వేస్తున్నాం. ఇక మా ఇంట్లో అంతా హడావిడి చేస్తున్నాం, ఇక ముగ్గులు అన్నీ వేస్తున్నాం. ఇక మా వాళ్ళు అయితే మాట్లాడుకుంటారు ఎట్లా ఏం చేద్దామని. ఇక ఇంట్లో అయితే మేము పూజలు అవన్నీ చేసుకున్నాం. ఇక టైం అయిపోతుందని బయకాడికి వెళ్ళాలి దేవుని దగ్గరికి. ఇక మా వాళ్ళందరూ వచ్చేసారు. అందరం మా ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటాం. మా నాయనమ్మకి 5 మెంబర్స్ కొడుకులు, మా పెద్ద నాయనలు వాళ్ళందరూ, మేము మా డాడీ వాళ్ళందరూ 5 మెంబర్స్. ఇక అందరం కలిసి చేసుకుంటాం. మా ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తారు, అక్కలు బావలు అందరు కలిసి వస్తారు ఈ పండుగని. మంచిగా ఘనంగా చేసుకుంటాం డ్యాన్స్లతోటి. ఇట్లా మంచిగా ఉంటుంది, అందరికీ ఫుడ్ పెడతాం, ఇట్లా అన్నదానం. ఇక ఇంట్లో అయితే ఊదిపోగలు అవన్నీ ఇచ్చుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో ఊదిపోగలు ఇచ్చుకుంటాం దేవుని పేరు మీద కొబ్బరికాయ కొట్టి. ఇక బాయికాడికి అయితే వెళ్తున్నాం దేవుని దగ్గరికి. ఇక మా అన్న వాళ్ళు, మా పెద్దమ్మలు, మా పెద్ద నాన్నలు అందరం కలిసి చేసుకుంటాం ఈ పండుగని. ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా చేసుకుంటాం. ఇక మా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అటెండ్ అవుతారు ఈ ఫెస్టివల్ని. ఇక ఇది మా పెద్ద నాన్నలు, మా అన్నలు, అది వాళ్ళందరిది ఫ్లెక్స్లో ఉన్న వాళ్ళం. ఇక దేవుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక దేవుని ముందర గొర్రెపోతులను అయితే జోడిస్తున్నాం. ఏ దేవుడో మీకు అర్థమవుతుందో అట్లేదో అని, ఇది మౌలాలి దేవుడు. ఈ దేవుని మొక్కకుండా మేమైతే ఏ పని చేయం. మాకు మంచిగా అనిపిస్తుంది దేవుని మొక్కితే. ఈ దేవుని మొక్కకుండా అయితే మేము ఏ పని చేసినా మాకు అది కాదు. దేవుని పేరు తలుచుకుంటే మాకు మంచిగా అనిపిస్తుందని మా ఫ్యామిలీ వాళ్ళ ఒక నమ్మకం. ఒక 30 సంవత్సరాల నుంచి ఉంది మా ఇంట్లో పీర్ల పండుగ చేస్తాం. మేము 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మా నాయనమ్మ అప్పటి నుంచి. ఇక మా వాళ్ళందరూ అయితే ఇక్కడ మొక్కుతుర్రు, దేవునికి నమాజ్ పడుతుర్రు. ఇక మా బావ వాళ్ళు అయితే మటన్ కట్ చేస్తారు మొత్తం ఇక వంట కోసం. ఇక అందరం కలిసిమెలిసి చేసుకుంటాం మేము. అందరం కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్, అక్క బావలు, అమ్మలు, పెద్దమ్మలు అందరం కలిసి చేసుకుంటాం. మా అక్క వాళ్ళు ఇక్కడ ఇక మీటింగ్ పెట్టిరు, వాళ్ళ ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇక సంవత్సరం చేస్తాం. ప్రతి సంవత్సరం పక్కా అటెండ్ అవుతారు మా అక్క వాళ్ళు, మా బావ వాళ్ళు అందరు కలిసి అటెండ్ అవుతారు ఈ పండుగని. ఇక దేవునికి అయితే ఇక్కడ అలంకారం చేస్తున్నాం. ఇక పూలు, ప్రసాదాలు అవన్నీ దేవునికి అయితే పెడుతున్నాం. ఇక నేను, మా అన్న వాళ్ళందరం, మా తమ్ముళ్ళు అందరం కలిసి పండుగను చేస్తున్నాం. దేవుని దేవుని అలంకారం చేస్తున్నాం. ఇక దేవుని దగ్గర నమాజ్ అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ అక్కడ ఊదిపోగలు ఇస్తారు దేవుని దగ్గరకు వచ్చి. మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు, మా అన్న వాళ్ళు, మా డాడీ వాళ్ళు, మా పెద్ద నాన్నలు అందరూ, మా తమ్ముళ్ళు అందరూ, అక్కలందరూ కలిసి దేవుని కొబ్బరికాయ కొట్టి ఊదిపోగలు ఇస్తారు. ఇక అక్కడికైతే అందరం అయితే మంచిగా మొక్కుకుంటున్నాం, మాకు సక్సెస్ కావాలి, మా లైఫ్లో మంచిగా ఉండాలని. ఇక ఈమెయితే మా చెల్లె వీడియో తీయంటే సెల్ఫీ తీసుకుంటుంది ఆమె. ఇక దేవునికి ఇక దేవుని మొక్కిన తర్వాత ఇక ప్రసాదం అయితే అందరికి పంచుతుండు మా అన్న. ఇక మలిదా ముద్దలు, జిలేబీలు అక్కడ ప్రసాదం అయితే మా వాళ్ళందరికీ, మా అక్క వాళ్ళకి, మా అన్న వాళ్ళందరం ప్రతి ఒక్కరం తింటాం. ఇక పూజ అయిపోయిన తర్వాత ఇక మందు బాటి మా వాళ్ళందరూ అయితే మందు తాగుతుర్రు. మందు తాగుతారు. ఇక మా మిల్కి అయితే ఏడుస్తుంది, ఎందుకు ఏమైందో మరి. మా మమ్మీ థమ్స్ అప్ పోస్తలేదని ఫుల్ గ్లాస్. ఇక తర్వాత మందు పార్టీ అయిపోయిన తర్వాత ఇక లంచ్ సెక్షన్ స్టార్ట్ అయింది. ఇక భోజనాలు టైం. ఇక మా చెల్లె, మా అక్క, మా మమ్మీ, మా డాడీ, మా అక్క పిల్లలు అందరు ఇక వడ్డిస్తురు అన్నం. ఇక మా అల్లుడైతే నీళ్ళు వస్తుండు అందరికీ, వాటర్. ఇక ప్రతి ఊర్లో ఉన్న వాళ్ళని ఆల్మోస్ట్ అందరిని అయితే పిలిచినాం. ఇక వచ్చే వాళ్ళు వస్తారు. ఇక మా చిన్నమ్మ
మా అక్క మా అత్తమ్మ మంచిగా మాట్లాడుకుంటుర్రు. ఇక మా వాళ్ళందరూ తింటుర్రు. ఇక్కడ వచ్చిన బంధువులు చుట్టాలు ఊర్లో వాళ్ళందరూ తింటుర్రు. ఇంకా వస్తారు. ఇప్పుడే స్టార్ట్ అయిన తర్వాత డ్యాన్స్ పార్టీ స్టార్ట్.
కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.